బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొంతమంది టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులు ఆశించారు. అయితే కూటమి నేతలు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న పలువురు సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఎన్నికను వాయిదా వేశారు. అంతకుముందు విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన నేత దల్లి గోవింద్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా సీల్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొంతమంది టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులు ఆశించారు. అయితే కూటమి నేతలు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న పలువురు సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఎన్నికను వాయిదా వేశారు. అంతకుముందు విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన నేత దల్లి గోవింద్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్. శ్రీశైలం పర్యవేక్షకుడు అయ్యన్న సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో అన్య మతస్థులు సంచారంపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధుల పట్ల అయ్యన్న అలసత్వం వహించారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీశైలం టోల్ గేట్ దాటుకుని అన్య మతస్థులు సంచరించిన వీడియోలు స్థానికంగా హల్చల్ చేశాయి. శ్రీశైలం పర్యవేక్షకుడు అయ్యన్న సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో అన్య మతస్థులు సంచారంపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధుల పట్ల అయ్యన్న అలసత్వం వహించారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీశైలం టోల్ గేట్ దాటుకుని అన్య మతస్థులు సంచరించిన వీడియోలు స్థానికంగా హల్చల్ చేశాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి.
కృష్ణుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అన్య మతస్థులు ప్రవేశించడం అనే విషయం ప్రస్తుతం ఆలస్యంగా వెలుగుతుండగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోలకు సంబంధించి ప్రస్తుతం అటు వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఆలయ అధికారులు స్పందించిన నేపథ్యంలో అటు ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న అయ్యన్న పైన దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకి సంబంధించి బాధ్యతుడిని చేస్తూ అటు అయ్యన్నకి సంబంధించి ఈ ఆలయ ఈవో సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సిఎస్ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈ మేరకు ఈవో ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సుమారు 10 రోజుల క్రితం ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ సందర్శన కోసము శ్రీశైలం దేవాలయంలోకి రావడం జరిగింది. ఆ సమయంలో అన్య మతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు కూడా క్యూ లైన్ వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇతర మతస్థులు శ్రీశైలంలో తిరగటం, అదేవిధంగా దేవస్థానంలోకి ప్రవేశించడం కొంత కలకలం సృష్టించారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలకు సంబంధించి అటు భద్రతాపరమైన అంశాలపైన సిఎస్ఓ అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారనే నేపథ్యంలో దీనికి సంబంధించి ఈవో అయ్యన్న పైన చర్యలు సస్పెన్షన్ వేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అటు సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటన పైన తదుపరి విచారణకు జరిపే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి అసలు అన్యమతస్థులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరికి వారే రావడం జరిగిందా, లేదు ఎవరన్నా కుట్రపూరితకు సంబంధించిన కుట్ర కోణం ఏమన్నా దాగుందా, ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అటు సిఎస్ఓ కూడా అయ్యనప్పుడు సస్పెన్షన్ వేయబడింది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇతర ఉద్యోగుల పైన ఏమైనా వేటపడే అవకాశం ఉందా అనేది దర్యాప్తులో కొంత తెలియ అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇటు హిందూ దేవాలయాల్లో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు. తిరుమలలో గతంలో కూడా అన్య మతస్థులు బైబిల్కి సంబంధించి పైకి రావడం, అదేవిధంగా ప్రస్తుతం శ్రీశైలంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం హిందూ పరిరక్షణకి సంబంధించి ఖచ్చితంగా కాపాడాలంటూ కూడా ఇటు హిందుత్వవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో స్క్రూటింగ్ గానీ చెకింగ్ గానీ ఉండాలి. అయితే దీనికి సంబంధించి సామాన్యుల్ని పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న హిందువులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న నేపథ్యంలో ఇలా అన్య మతస్థులు పైకి వచ్చేస్తున్నారంటే ఏ రకమైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయి, ఎందుకు ఈ సెక్యూరిటీ వైఫల్యం జరుగుతుందనే అంశాలపైన ప్రస్తుతము హిందూకు సంబంధించిన హిందుత్వవాదులందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే మరి అయ్యన్న దీనిపై ఏమైనా వివరణ ఇచ్చే ఛాన్స్ ఉందా? అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అటు ఆలయ ఈవో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకి సంబంధించి కూడా విచారణ చేసేందుకు కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత అసలు ఈ ఘటనకి సంబంధించిన బాధ్యులు ఎవరు, వాళ్ళందరికీ వారే ఆలయాల్లో ప్రవేశించారా లేదు, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి రాజకీయంగా ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షను, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా వాళ్ళు కూడా అందరు రావడం, డిప్యూటీ సీఎం దామోదర్ గారు, అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు, మేయర్ ఫీల్డ్లోనే ఉన్నారు, ఎవరి పనులు చేస్తున్నారు. ఎవరి పనులు యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు, మా నాయకత్వం, మా క్యాబినెట్ అందరూ కూడా ఎవరి పనులు చేస్తున్నారు. అక్కడ మనం టీవీలో చూస్తున్నాం, అంతా కూడా టీవీలో చూస్తున్నాం. నేను కూడా అన్అఫీషియల్గా నాకు కొంత అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ సునీల్ అని, ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి, వాళ్ళు నాకు అతను నాకు బాగా పరిచయం. అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళ వాళ్ళు ఏంది అక్కజల్ల పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే ఒక వాళ్ళ కజిన్ ఎవరో చుట్టమవుతారు, నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు. నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలలో
ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ ఒక బంధువు అంటున్నానో, నాకు సునీల్ అప్పటికే విషయం చెప్పిండు, అన్న ఇది చాలా జరిగిపోయింది, ఇక ఎవరు ఏం చేయలేరు దీంట్లో, ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అని ఊహించేది, ఇదంతా ఇట్లా జరిగిపోయింది. నేను అడిగిన, మరి నీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంది అంటే, నాన్న నా ఫ్రెండ్ వల్ల మా కొలికి వాళ్ళ చుట్టం వల్ల భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయిండు, ఇంకో కూతురు ఉంది అని. ఆ కూతురు అదే రోజు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది కదా, అదే రోజు 11 గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందంట. ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఇప్పుడు తండ్రి, ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి. ఇది జరిగిన విషయాలు. నేను అన్అఫీషియల్గా నేను ఎప్పటికప్పుడు మా సునీల్ సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నా, అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇదంతా ఓకే, ఇవన్నీ జరిగినాయి, బ్యాడ్ లక్. మనము ఎవరం కూడా మన ఎవరి చేతిలో లేదు అదిగా. ఇదంతా ఇది అసలు 17 మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణి అంత ఈజీ, మనం చెప్పినంత ఈజీ కాదు, కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు సెంట్రల్ మినిస్టరు, వారికి కూడా బాధ్యత ఉంది, వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్. వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులను వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి. వారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే, అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు కిషన్ రెడ్డి గారు. వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు, మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు, కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు. నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో, నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా, వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే, ఏమో మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను, అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా వింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను కూడా ఆశ్చర్యపోయినా, అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు, ఇది ఎక్కడ విడ్డూరమే రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి, అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు అతోటి. ఓకే, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు రకాలు, ఒకటి
17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ. మేము దాని మీద యాజ్ ఎ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి, అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి, నిన్న తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము. చనిపోయారు, వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్లోకి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారని చెప్పారు. ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఆశావహులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్నారని ఇటు విపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అసలైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఊసరి వెళ్లే నాయకులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ లోనైతే సొంత పార్టీ నేతలు ఇటు పూర్తి స్థాయి మంత్రివర్గ కార్యవర్గ జరగట్లేదని అయితే విమర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని అయితే చాలా మంది ఆశావహులు అయితే ఎదురు చూస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ లో చూసుకున్నట్టయితే గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు పీసీసీ కార్యవర్గ పూర్తి చేయలేదు, అదే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. 15 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు కాలేదు. అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత దక్కట్లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవట్లేదు, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులను, ఊసరవెల్లి కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ నేతలు ప్రియారిటీ ఇస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 నెలలైంది, ఇంతవరకు కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనేది కాలేదు. అయితే ఓవైపు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణను చేయడం ఇష్టం లేదు, అందుకే అడ్డుకుంటున్నారు అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వపక్షంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్యవర్గంలో కూడా చూసుకుంటే కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకమైండు. ఆ తర్వాత కార్యవర్గం అనేది ఇప్పటి వరకు కూడా నియామకం జరగట్లేదు. కార్యవర్గంలో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు, మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు, ఇటు కాంగ్రెస్ కార్యవర్గంలోతో పాటుగా నామినేటెడ్ పోస్టులో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకులకు అటు నామినేటెడ్ పోస్టులో కానీ ఇటు పార్టీ కార్యవర్గంలో కానీ చోటు కల్పించకపోతే, అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటామనేది కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందే బైఠాయించారు, పెద్ద ఎత్తున నిరసన చేశారు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పక్కకు పెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేశాము, జైలుకి వెళ్ళాము, కేసుల పాలయ్యాము. అలాంటి మహిళా కాంగ్రెస్
నాయకులను కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఎలాంటి ప్రభుత్వ పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వట్లేదు, అంతేకాకుండా ఈ యొక్క పార్టీ పోస్టులు కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే కాంగ్రెస్ కోసం కష్టపడలేదో, ఎవరైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారో వాళ్ళకే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే నిజామాబాద్ లో మంత్రివర్గంలో స్థానం లేదు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రాధాన్యత లేదు మంత్రివర్గంలో, హైదరాబాద్ లో లేదు, రంగారెడ్డిలో లేదు. ఈ 4 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఈ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. అంతేకాకుండా హైకమాండ్ కూడా కొంతమందికి కాంగ్రెస్ లోకి వస్తే, అంటే బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే కొంతమంది నేతలకు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్లకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్లకు మంత్రివర్గంలో మీకు స్థానం వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మీకు ప్లేస్మెంట్ ఉంటుంది, క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అవుతుందని చూస్తున్నారు. అంతేకాకుండా బీసీలకు 42% అనేది కూడా ఇప్పటికే స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. మరి బీసీలకు న్యాయం చేయండి, ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో కూడా బీసీలకు 4 ఇవ్వండి అనేది కూడా పట్టుబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా గందరగోళం నెలకొంది. శాలిని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఎవరైతే వచ్చారో, ఊసరవెల్లి రాజకీయాలు ఎవరైతే చేస్తారో, ఎక్కడ పచ్చగుంటే అక్కడికి ఆ పార్టీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ భవనం వద్ద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ లెవెల్ ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో, ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే న్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్, మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటది, మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజిన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా
చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు. తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి. ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి. లాస్ట్ మినిట్ లా ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు. ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చింది, వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి, ఇకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరిగేటట్టన్నా మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ, మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు. సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, ఆ కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ, ఇలా మేము రాజకీయాలు మాట్లాడడానికో ఎవరన్నా తిట్టేందుకు మేము రాలేదు. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి ఫ్యామిలీ जो यहाँ पे 17 उनके घर वालों को लिए उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए, क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं, आज तक किसी को नहीं पहुंचा हैदराबाद में. एक ही घर में 17 उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया. और उसकी एक ही वजह है, अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई, जो फायर इंजन आई, उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते. ये नहीं कह रहा हूँ कि मैं 17 के 17 बच जाते, पर कम से कम एक या दो भी अगर बचते तो एक उनकी भी आज कुछ उनको कुछ थोड़ा राहत मिलता. गवर्नमेंट से, सरकार से एक ही रिक्वेस्ट है, सीएम से भी एक ही रिक्वेस्ट है. आप खुद होम मिनिस्टर हो, आप आज जो यहाँ पे एक्सीडेंट हुआ, यहाँ पे जो दुर्घटना घटी, आप जान तो आप वापस नहीं ला सकते, उनको तो आप वापस नहीं ला सकते, पर कम से कम आगे ऐसा ना हो इस बारे में आप थोड़ा रिव्यू करो, पैसा दो और पूरी तरह से इक्विपमेंट दो. आपके जो एम्प्लॉइज हैं फायर में या म्यूनसिपल में या पुलिस में, उनको ढंग से ट्रेनिंग दो, मॉक ट्रेनिंग करो, मॉक ड्रिल करो, क्या कि ताकि ऐसे आगे जाके कहीं और हैदराबाद में या तेलंगाना में कहीं और ऐसी दुर्घटना ना घटे. से मैं एक और चीज आप जो ब्रांड प्रमोशन के लिए कर रहे हैं चार मीनार के पास, मिस यूनिवर्स को, मिस वर्ल्ड को, बहुत लोगों को, पर यहाँ के लोगों की भी जान की भी आप परवाह एक बार आके जाते कल तो आज साइड से बंद स्टेप अप करते, ऑफिसर भी थोड़ा एफर्ट स्टेप अप करते, जल्द ऐसी दुर्घटना ना घटे. और सीएम से मैं एक और चीज भी कहना चाहता हूँ, आप जो ब्रांड प्रमोशन के लिए कर रहे चार मीनार के पास मिस यूनिवर्स को, मिस वर्ल्ड को, बहुत लोगों को लाया, पर यहाँ के लोगों की भी जान की भी आप परवाह आपको रहना चाहिए. आप कम से कम एक बार आके जाते कल तो आज कुछ यहाँ पे स्टेप अप करते, ऑफिसर भी थोड़ा एफर्ट स्टेप अप करते, जल्द से जल्द यहाँ पे बाकी जहाँ अनसेफ एरियाज हैं उनकी भी रिव्यू होती. शायद एक बार आप आ जाएं तो अच्छा होगा, ये भी मैं चीफ मिनिस्टर से, होम मिनिस्टर से कहना चाहूंगा. और आखिरी में मैं इतना ही डिमांड करूंगा कि जो कल एक्सग्रेशिया अनाउंस किया गया 5 लाख, वो काफी नहीं है. यहाँ पे काफी सारा प्रॉपर्टी नुकसान भी हो गया और यहाँ पे 120 साल से जो एक फैमिली थी उनका पूरा आज घर
घर रोड पे आ गया। तो इसलिए मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट से, हुकूमत से, कि आप 5 नहीं 25 लाख ऐलान करिए, कम से कम उनको फिर अपना धंधा फिर से शुरू करने के लिए और उनका घर फिर से बसाने के लिए थोड़ा मदद मिल जाती। और उनके लिए हमदर्दी जो आप आज जता रहे हैं, हम लोग सब लोग आके यहाँ बता रहे हैं, उनके तरफ से आज घर वालों से बात करने के बाद उन्होंने एक चीज कहा कि साहब हमारा तो घर पूरा का पूरा उजड़ गया, पर कम से कम ऐसा किसी और के साथ नहीं होना, उसके लिए आपको